బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరిగాయి। ఈ వేడుకల సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ప్రెస్ తో ఇలా మాట్లాడారు। మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భూమండలంపై భారతదేశాన్ని ఒక వికసిత భారతదేశంగా ఒక విశ్వగురువుగా నిలిపారని ఆకాంక్షతో అహర్నిశలు శ్రమిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంపై బీహార్ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలు। కుల మత ప్రాంత వర్గ విభేదాలకు అతీతంగా వికసిత భారతం వైపు పనిచేయాలనే ప్రజల ఆంక్షలను నెరవేరుస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు। ముఖ్యంగా కిషన్ గంజ్ వంటి ప్రాంతాల్లో సుమారుగా 60% ముస్లింలు ఓటర్లు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించడం కాంగ్రెస్ కు ఒక చెంపపెట్టు లాంటిదని ఈ ఎన్నికల ఫలితాలు అంటూ ముగించడం। తర్వాత జిల్లా కార్యాలయం ఎదురుగా విజయోత్సవ ర్యాలీ వేడుకలు బాణసంచాలతో జరుపుకొని ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది। ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద బీహార్ ప్రజలు ముఖ్యంగా మహిళలు కుల మతాలకు అతీతంగా నమ్మకం ఉంచి వేసినటువంటి ఓట్ల మూలంగానే ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంది। సుమారుగా 243 సీట్లకు గాను 200 పైచిలుకు స్థానాల్లో అత్యధిక మెజారిటీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం। రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అలానే ఎన్డీఏ కూటమి భారతదేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా రాజకీయ కూటమిగా ప్రపంచంలోనే భారతదేశాన్ని వికసిత భారతదేశంగా ఏర్పాటు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో రానున్న రోజుల్లో కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది। ఈ విజయం వికసిత భారతదేశానికి ఒక విజయ సోపానంగా మనం దీన్ని చూడాలి। కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బీహార్లో కిషన్ గంజ్ గాని కౌతా గాని ప్రాంతాల్లో తీసుకునేటట్టయితే 60% దగ్గర ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో సుమారుగా 6 స్థానాలకు గాను 5 స్థానాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సొంతం చేసుకోవడం జరిగింది। అలానే ఇంకొక చిత్రమైనటువంటి విషయం సుమారుగా 9% ఓట్లు మహిళా ఓటర్లు పురుషుల కన్నా ఎక్కువగా ఓట్లు వేయడం జరిగింది। ఈ 9% ఓట్లు ఏవైతే మహిళలు పురుషుల కన్నా ఎక్కువగా ఓట్లు వేశారో ఈ ఓట్లు కూడా రమారమిగా భారతీయ జనతా పార్టీకి గతంలో వచ్చినటువంటి ఓట్ల కన్నా సుమారుగా 8% ఓట్లు ఎక్కువగా కూడా రావడం జరిగింది। అంటే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి ట్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే ఉందో దీనిపై ఖచ్చితంగా ముస్లిం సమాజంలో ఉండేటటువంటి మహిళలు కూడా దీన్ని స్వాగతించి భారతీయ జనతా పార్టీకి ఘనమైనటువంటి విజయాన్ని అందించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు। 20% ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న 20% పైచిలుకు ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కష్టం అనేటటువంటి రోజుల నుంచి 60% పైచిలుకు ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఘన విజయం సాధించడం అనేది ఈ బీహార్ ఎన్నికల్లో మనం చూసాం। ఇది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కని విని ఎరుగినటువంటి ఎన్నికల ఫలితాలు। పార్టీ కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, కానీ కొన్ని ప్రాంతాల్లో మగధ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో సుమారుగా 80% స్థానాలని మహాగఠబంధన్లో ఉండేటటువంటి పార్టీలు గెలుచుకునేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 90% పైచిలుకు స్థానాలని ఎన్డీఏ ప్రభుత్వం గెలుచుకునేటటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం।